నువ్వు అక్కడ శుక్లాం వరదరం విష్ణు చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేవు ఆవు ఆవు నా బిడ్డ బాయ్ స్వామి మామూలు పోతాను వాడు శుక్లాంబరం చెప్పంటే లాస్ట్ ఆవు నాకెంత అవమానం జరుగుతుంది ఈ అవమానం అవమానం చేసే రామరం నన్ను ఏమన్నారు మీరు పెట్టిన పడేస్తాను కదా అవమానం చేసే పిలిచినారా మీరు లాస్ట్ శుక్లాంబరం చెప్పంటే లాస్ట్ శుక్లాంబరం చెప్పా ఇలాని చెప్పా నువ్వు చెప్పమా చూసివా రా ఏం పర్వాలే భయపడద్దు అలా చెప్పు 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 శుక్లం శుక్లాం వరదరం వరదరం విష్ణు విష్ణు శనివర్ణం శనివర్ణమ్మ యా శనివర్ణమ్మ శిశువా కరెక్ట్ చెప్పు నిదానం చెప్తాను పర్వాలే చెప్పు నీ శాత నేను చెప్పిస్తా చేసుకో ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వైష్ణోపశాంతి గజానన పద్మాతం ఏకదంతం పాస్మయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అదే నేను చెప్పాను నేను చెప్పాలి రా పక్కకి రా అమ్మా శనివారం పుట్టిందమ్మా శనివారం పుట్టింది ఎన్ని గంటలకు పుట్టిందమ్మా 9:30 9:30 యాడ పుట్టిందమ్మా పాలగుండ్ల పాలగొండలో యాడ పుట్టిందమ్మా మంచం మీద మనసు పైన ఏంటి పుట్టిందమ్మా మీద రా స్వామి క్వాస్ చేసుకోవద్దు నేను చెప్తున్నా వాళ్ళ అప్పుడు పేరు ఏమి నన్ను అడిగింది నేను అట్లా చెప్తాను నీకు నేను అడుగుతువా నువ్వు అట్లనే నేను చెప్తున్నా అట్లనే వాళ్ళ అప్పుడు పేరు వేస్తారు యాత్ర అట్లే చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి నామదేశ గోకులు దమించుకోకుండా నన్ను అడిగి పిలుస్తుంది పాపం చేసుకోకుండా పెట్టండి స్వామి అమ్మా వ్యాపారం పుట్టిందంటే శనివారం వాళ్ళ అప్పల పేరేమి చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి నామదేశ పొలం పేరు కొండమ్మ కొండమ్మ నామదేశ వాళ్ళ కులము విష్ణు గోత్రము విష్ణు గోత్రం నామదేశ ఓం చిన్నాగిరెడ్డి నామదేశ కొండమ్మ నామదేశ విష్ణు గోత్రం నామదేశ ఓం శుక్లాం వరదం విష్ణు శివనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వైష్ణవం రుద్రాయ నమః రుద్రాయ నమః. మేము మంత్రాలు చెప్పేస్తాడు మీరు డిస్టర్బ్ చేయకూడదు అట్లా ఉత్తరాయణ మహా భద్రంగా ఉండు అని తెలిసేలా పేరు ఊరుకోండి ఓం శుక్లాం వరదం విష్ణు శివనం చతుర్భుజం ఓం ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి హే సర్వ విఘ్నోపశాంతి హే అమ్మా వారము శనివారం పుట్టింది కాబట్టి బాలా చిన్నమ్మ అని నామకరణం పెట్టమ్మా వెరీ గుడ్ అమ్మా వారం శనివారం పుట్టింది కాబట్టి బాలా చిన్నమ్మ అని నామకరణం పెట్టుకోమ్మా. అమ్మా నీ బిడ్డ అరచేయి చూస్తుంటే చాలా కష్టాలు చాలా బాధలు రాబోతున్నాయి. అయినా నీ ఎద్దు బిడ్డ మాటల్లో నిజమేలే స్వామి. మరి నా కుమార్తెని దేవసభకు ఒకసారి పిలుతున్నా స్వామి. భద్రంగా పిలుచుకోమని పోతాడా బ్రహ్మలయ్యా పోతాడా బ్రహ్మలయ్యా